హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను ఇప్పుడు క్యాప్సికమ్ పచ్చడి చేస్తున్నాను. చూడండి, దానికి కావాల్సినవి క్యాప్సికమ్ ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కరివేపాకు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, దాంట్లోకి ధనియాలు, జీలకర్ర. పొయ్యి మీద బాండి పెట్టుకున్నాను. దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. చూడండి, ఇప్పుడు దాంట్లో కొంచెం మినపప్పు, ధనియాలు, జీలకర్ర, ఇవి కొంచెం వేగాలి. వేగాక పచ్చిమిర్చి వేసుకోవాలి. దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్నాక మిరపకాయలు, ఇవి వేగిపోయాయి. ఇప్పుడు ఇవి గిన్నెలోకి తీసుకుందాం. అదే ఆయిల్లో క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని వేగించుకోవాలి. చూసారా, వేగిపోయాయి. ఇప్పుడు మనం ఇది మిక్సీ జార్లోకి తీసుకుందాం. కొంచెం చల్లారనిచ్చి మిక్సీ జార్లోకి తీసుకున్నాము. ఇప్పుడు మిక్సీ వేసుకుందాం ఫ్రెండ్స్. ఇట్లా కచ్చాపచ్చాగా పట్టుకోవాలి. మీలో ఎంతమందికి చింతకాయ పచ్చడి తెలుసు? ఈ చింతకాయ పచ్చడిని కొంచెం దీంట్లో వేసుకుందాము. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం. కొంచెం దీంట్లో ఆనియన్స్ వేసుకొని మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టుకోవడం అయిపోయింది ఫ్రెండ్స్. దీన్ని గిన్నెలోకి తీసుకుందాము. గిన్నెలోకి తీసుకొని పొయ్యి మీద బాండి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని తాలింపు వేసుకుంటున్నాము. సిమ్లో పెట్టుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్ వేసి దీన్ని తాలింపు వేసుకుందాము. 1 స్పూన్ జీలకర్ర, ఆవాలు, మినపప్పు, పచ్చెనపప్పు, కరివేపాకు వేసాను. కొంచెం ఇంగువ, టేస్ట్కి సరిపోయేంత ఇంగు వేసుకోండి, చాలా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. క్యాప్సికమ్ పచ్చడి రెడీ అయిపోయింది. లాస్ట్లో తాలింపు వేసుకున్నాను ఫ్రెండ్స్. కలిపేశాను. సూపర్గా ఉంటుంది టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.